నమస్తే, నేను మీ హరిత. కోరుకున్న కోరికలు ఫాస్ట్ గా నెరవేరాలంటే అది క్యాండిల్ విజువలైజేషన్ తో సాధ్యమంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. అదేంటో మనము తెలుసుకుందామా? నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. ఎవరికైనా కోరుకున్న కోరికలు ఫాస్ట్ గా నెరవేరితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరేదో క్యాండిల్ విజువలైజేషన్ అంటున్నారు, ఏంటి దానికి దీనికి ఏంటి సంబంధం, అది ఎలా చేయాలి? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, క్యాండిల్ విజువలైజేషన్ చాలా పవర్ఫుల్ టెక్నిక్ అండి. క్యాండిల్ వెలిగించి దాన్ని చూస్తూ మన కోరుకున్న కోరికలు నిజం చేసుకోవచ్చు. కానీ దానికంటే ముందుగా విశ్వం విజయ్ అకాడమీ నుంచి గ్రేటెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి మేడం. అందులో ఒక రిజల్ట్స్ మనం చూద్దామా? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే మన క్లాస్లో అటెండ్ అయిన తర్వాత కవిత గారికి వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే, ఎవరికైనా ఏముంటుంది మేడం, జనరల్గా ప్రాపర్టీ అనేది సెల్ చేయాలని ఉంటుంది. ఏంటంటే ప్రాపర్టీ అనేది సెల్ చేయాలని ఉంటుంది. ఈజీగా ప్రాపర్టీ సెల్ అంటే 84 lakhs ఆఫ్ ది ప్రాపర్టీ అనేది చాలా ఈజీగా క్లాసెస్లోకి అటెండ్ అవ్వడం ద్వారా వారికి ఉన్నటువంటి ప్రాపర్టీను సేల్ చేసేసారు. చాలా హ్యాపీ అండి. ఇలాంటి రిజల్ట్స్ మీరు చూసినట్టయితే ఎన్నెన్నో వచ్చాయి మా అకాడమీ నుంచి. ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా పెద్ద లెంతీ వర్డ్, బట్ అందుకోసం సూక్ష్మంగా చెప్పాలంటే ఒకటండి, విశ్వం విజయ్ అకాడమీలో చేరినట్టయితే గ్రేటెస్ట్ రిజల్ట్స్ అనేది వస్తాయని మేము గ్యారంటీ ఇస్తాం. అయితే ఎలాంటివి వస్తాయంటే చాలా టెక్నిక్స్ నేర్పిస్తాం మేడం. ఇంకొక టెక్నిక్, ఈ రోజు మనం నేర్చుకున్న టెక్నిక్ ఏంటంటే, నెక్స్ట్ స్లైడ్లో మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూస్తే క్యాండిల్ విజువలైజేషన్. దాకా మనం డిస్కస్ చేసింది ఏంటి మేడం? క్యాండిల్ విజువలైజేషన్. దీన్ని తెలుగులో దీప ధ్యానం పద్ధతి కూడా అంటారు. మేనిఫెస్ట్ యువర్ డిజైర్స్ త్రూ ద ఎనర్జీ మేడం. అంటే క్యాండిల్ మనం వెలిగిస్తుంటాం, ఏంటి మేడం? ఫైర్. అంటే అగ్ని శక్తితో కూడా మనం మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, పంచభూతాలతో కనుక మనం మమేకమై వాటితో కూడా మనం కోరుకున్న కోరికలు మనం నిజం చేసుకోవచ్చు. ఈరోజు మనం నేర్చుకుంది ఏంటంటే క్యాండిల్ విజువలైజేషన్ టెక్నిక్. సో సెకండ్ స్టైల్లో కనుక మనం చూసినట్టయితే, ఇంకొక స్టైల్లో చూస్తే ఏంటి దాని మీనింగ్ అడుగుతారు. ఏంటి సార్ దాని అర్థం ఏంటి అంటారు. క్యాండిల్ విజువలైజేషన్ మీన్స్ ఫోకసింగ్ యువర్ ఎనర్జీ అండ్ ఇంటెన్షన్ అండ్ ద క్యాండిల్ ఫ్లేమ్. మన క్యాండిల్ వెలిగించి మనము ఆల్రెడీ మన కోరిక నెరవేరినట్టుగా మనం ఊహించుకోవాలి. ఎస్, థ్యాంక్ యూ. ఫ్లేమ్ వైల్ ఇమాజినింగ్ యువర్ డిజైర్ మేనిఫెస్టింగ్. దీప జ్యోతిపై దృష్టి పెట్టి మీ కోరిక ఇప్పటికే నెరవేరుతుందని ఊహించుకోవడం. సో ఏమొస్తుంది నెక్స్ట్ స్టైల్లో మనం చూసినట్టయితే, ఎందుకు ఇంత పవర్ఫుల్గా పనిచేస్తాంటే, ఓకే, వై క్యాండిల్ విజువలైజేషన్ చూసినట్టయితే ఫైర్ ట్రాన్స్ఫర్మేషన్ త్రోట్ ఇంటూ ఎనర్జీ. అగ్నితత్వం ఆలోచన శక్తిగా మార్చుతుంది. అండ్ ఇంకోటి, ఇట్ హెల్ప్స్ ఫోకస్ సబ్ కాన్షియస్ పవర్ అండ్ యాక్టివేట్ ఆజ్ఞా చక్ర. సో ఇక్కడ మనం చూసినట్టయితే 7 చక్రాలు ఉంటాయి మేడం. ఏంటి? మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర. ఎస్పెషల్లీ ఆజ్ఞా చక్రం యాక్టివేషన్ అవుతుంది. ఎందుకంటే మనం క్యాండిల్ వెలిగించాం మేడం. ఆ క్యాండిల్ మనం చూస్తున్నాం. ఆ క్యాండిల్ ఫ్లేమ్ అనేది ఇక్కడ వచ్చి ఉండాలి మేడం. ఒక నెక్స్ట్ స్లైడ్లో కనుక మనం చూసినట్టయితే ఎలా చూస్తాం? సెట్ ద అట్మాస్ఫియర్. ఫస్ట్ నేను ఏమంటే సిట్ కామ్లీ, లైట్ యువర్ క్యాండిల్. ఫస్ట్ క్యాండిల్ వెలిగించాలి. చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ సైలెంట్గా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఏదైనా విజువలైజేషన్ చేసినప్పుడు అట్మాస్ఫియర్ మొత్తం కూడా పీస్ఫుల్గా ఉంటే మనది ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంది, అంటే ఫాస్ట్గా రియాలిటీకి వచ్చేస్తుంది. అండ్ రిమూవ్ డిస్ట్రాక్షన్. చాలామంది డిస్ట్రాక్షన్ ఫీల్ అవుతున్నాం. ముందు డిస్ట్రాక్షన్ పక్క పెట్టి అండ్ యూజ్ ఇంక్రీజ్ అండ్ మంత్ర ఇఫ్ డిజైర్డ్ ఆర్ డిజైర్డ్. నిశ్శబ్దంగా కూర్చొని దీపం వెలిగించండి. అంతరాయాలు ఫస్ట్ తొలగించండి. మంత్రం లేదా సుగంధ ద్రవ్య దీపాలు ఉంటే బెస్ట్, మంచి స్మెల్ వస్తుంది కదా, ఎక్కువ సేపు చేయొచ్చు. సో క్యాండిల్ వెలిగించాలండి. ఆ క్యాండిల్ యొక్క ఫ్లేమ్ ఎక్కడ ఉండాలంటే కరెక్ట్గా 2 కనుబొమ్మల మధ్య రూమ్ మధ్య ఉంది కదా, దాన్ని చూడండి. దాన్ని చూస్తూ ఒక 2 minutes కూర్చోండి. ఆ చూస్తూ ఏమనుకోవాలంటే, ఆల్రెడీ మీకు కోరిక ఉంది కదండి, ఓకే, ఆ కోరిక ఏదైనా కావచ్చు, ఆ కోరిక ఆల్రెడీ జరిగినట్టుగా ఊహించుకోవాలి. ఇంకొక స్లైడ్లో మనం చూసినట్టయితే, ఓకే, లైట్ ద ఫ్లేమ్ అవుట్ సైడ్, ఇగ్నైట్ ద పవర్. బయట దీపం వెలుగుతుంది మేడం, ఓకేనా? బయట ఏం వెలుగుతుంది? దీపం వెలుగుతుంది. ఓకే, లోపల శక్తిని మేల్కొల్పాలి. అంటే లోపలేమో శక్తిని మేల్కొల్పాలి మన ఇంటర్నల్ నుంచి, బయటను దీపాన్ని వెలిగించాలి. క్యాండిల్ విజన్ ఇస్ ఫోకస్ ప్లస్ ఫైర్ ఫెయిత్. అంటే ఫోకసింగ్ ఉండాలి, ఫైర్ ఉండాలి, ఫెయిత్ మనపై మనకు విశ్వాసం ఉండాలి. సో మేనిఫెస్టేషన్ ఫాస్ట్గా వచ్చేస్తుంది. సింపుల్ అండి. ఈ స్లైడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేను చెప్పేది ఒకటే మేడం, ముందు క్యాండిల్ వెలిగించుకొని ఏదైనా ఒక కోరిక అండి. హరిత గారు ఏమేమి కోరికలు ఉంటే చెప్పండి. మన ఇంటి ఎక్కువ డబ్బులు సంపాదించాలను, ఇల్లు కొనుక్కోవాలను, కారు కొనుక్కోవాలను, ఏదో ఒక ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది కదా. ఆ కోరికున్న కోరికను ఫాస్ట్గా రియాలిటీ అవ్వాలంటే, రియాలిటీ తెచ్చుకోవాలంటే క్యాండిల్ 1 meter డిస్టెన్స్లో పెట్టేసి ఒక 2 నిమిషాలు ప్రశాంతంగా ఉండాలి. ఎస్, మన చుట్టూ ప్రశాంతతను ఏర్పరచుకొని ప్రశాంతంగా దానిపైనే మనం ఫోకస్ పెట్టుకుంటూ ఉంటే ఫాస్ట్గా రియాలిటీకి వస్తాయి. ఎందుకంటే ఇక్కడ మనకు అగ్ని అనేది ప్రజ్వలితుంటుంది, శక్తి. ఆ శక్తి మనకు సహాయపడుతుంది. దాంతోపాటు ఏకాగ్రత కుదురుతుంది. ఇప్పుడు మనం చూడండి, లైట్ వెలిగించాం మేడం. లైట్ వెలిగించిన తర్వాత ఆ లైట్ మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనం లైట్ వెలిగించి లైట్ కనుక చూస్తుంటే ఏమవుతాం మేడం? మనం
ఫోకస్ అవుతుంటాం. ఆ ఫోకస్ అవ్వడం వల్ల మనకి ఏమవుతాయి అంటే మన శక్తులన్నీ ఒకే దగ్గరికి వెళ్ళడం వల్ల ఆ మానసిక శక్తిని ఐస్ క్లోజ్ చేసుకొని కళ్ళు బరువెక్కుతాయి మేడం. ఇప్పుడు తాటక క్రియ కూడా అంటుంది. సో దాన్ని చూస్తున్నాం, ఫ్లేమ్ చూస్తూ ఉంటే కళ్ళు బరువెక్కుతుంది, కళ్ళు నుంచి నీళ్ళు వస్తుంటాయి. అప్పుడు ఏం చేయాలి? ఐస్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి ఇక్కడ మీ జీవితంలో మీ కోరిక ఏదైతే ఆల్రెడీ జరిగినట్టు ఊహించుకోవాలి. ఒక్క 2 నిమిషాలు చేసి చూడండి మేడం. ఎలాంటి కోరికైనా చాలా ఫాస్టెస్ట్ మెథడ్స్ ఉంటాయి. ప్రతిరోజు అలా చేయాలి. ఎస్, మీకు ఎలాగో చూడండి మేడం, ఎలాగో మనం బాతింగ్ కంప్లీట్ అయిపోతుంది, ఎలాగో పూజ చేస్తుంటారు, అప్పుడు ఇక్కడ దీపం వెలిగించి చేసుకోవచ్చు. దీపదానం అవుద్ది. లేదా క్యాండిల్, సార్ నేను క్రిస్టియన్ సార్, చూడండి మనది నాన్ రిలీజియన్ మేడం, ఎవరైనా చేసుకోవచ్చు. క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, వారు ఏం చేస్తారు? క్యాండిల్ వెలిగించి చేసుకోవచ్చు. సో ఏదైనా సరే అది వెలిగించి కనుక వారు చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. సింపుల్ చెప్పాలంటే ఒకటే మేడం, విశ్వం విజయ్ అకాడమీకి వస్తే మీ కళలు నెరవేరుతాయి అనేసి విశ్వాసంతో మీకు గ్యారంటీ కూడా ఇస్తున్నాం. అంటే ప్రతిరోజు రండి, మీ కోరుకున్న కోరిక ఏదైనా కావచ్చు. విద్యార్థులకు ఏం కోరుకుంటారు మేడం? మంచి మార్క్స్ కోరుకుంటారు. అదే జాబ్ రావాలనుకున్న వాళ్ళు జాబ్ రావాలని, ఉన్నవాళ్ళు ప్రమోషన్ రావాలని, బిజినెస్ వాళ్ళైతే కస్టమర్స్ రావాలి, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, వెల్నెస్ కోచ్ కావచ్చు. ఏం కోరుకుంటారు? కస్టమర్స్ను, క్లయింట్స్ను. ఒక బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నారు, ఏం కోరుకుంటారు మేడం? కస్టమర్స్ని కోరుకుంటారు. సో ఎవరైనా సరే ఎలాంటి కోరికలు అయితేనే రండి, మేము ఆ కోరికలను సాకారం చేసే మెథడ్స్ మేము తీసుకొస్తాం. రిజల్ట్ ఫాస్ట్గా రావడానికి ఎలాంటివి మీరు ఉపయోగిస్తారు? ఎస్, ఎస్పెషల్లీ టీటా స్టేట్ మేనిఫెస్టేషన్ ఒకటి ఉంది మేడం. టీటా స్టేట్ ఇంతవరకు ఇండియాలో ఎవరు కూడా అది చెప్పట్లేదు మేడం. ఓన్లీ విశ్వం విజయ్ అకాడమీ నుంచి అలాంటి మెథడ్స్ అనేది రావడం జరిగింది. గొప్ప గొప్ప మెథడ్స్. అంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు వాళ్ళ కోరిక నెరవేరినందుకు మీకు మెసేజ్ చేస్తుంటారు, కాల్స్ చేస్తుంటారు, అప్పుడు ఏమనిపిస్తుంది అండి? చాలా హ్యాపీ అండి. ఎస్, మన పర్పస్ ఫుల్ఫిల్ అయినట్టుగా హ్యాపీ ఫీల్ అవుతుంటాం. మనం వచ్చి పోవడం కాదండి, ఏదో ఒకటి ఇచ్చిపోవాలి సమాజానికి. సో ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి, కుటుంబానికి సబ్జెక్ట్ వెళ్ళాలి. నిజం చెప్పాలంటే మనలో అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి మేడం. బట్ వారు ఏమనుకుంటారంటే నాలో శక్తి లేదు, నా జీవితం ఇంతే అనుకుంటారు. ఫస్ట్ దాన్ని వదిలేయండి. మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని మీరు సాధించడానికి పరిపూర్ణంగా అర్హులు మీరు. బట్ ఏంటంటే ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. అందుకోసం మేము ఉన్నాం. విశ్వ విజయ్ అకాడమీ ఇస్ దేర్ టు హెల్ప్ యూ. కళ్ళు కనడం మీ వంతు, వాటిని సాకారం చేయడం మా వంతు. ప్రతిరోజు 1 గంట ఉదయం కేటాయించమంటారు. అంతే, కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది, Yes, ఏదైనా సరే. అవును. సో ప్రాసెస్ ఏంటండి? ఎస్, దీనికోసం ఏంటంటే మేము గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంది. ఆ గూగుల్ ఫామ్ నింపిన వెంటనే మా టీం మెంబర్స్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లింక్ పంపిస్తారు, లేదా వాట్సాప్ లింక్ వాళ్ళకే ఓపెన్ అవుతుంది. వాళ్ళే డైరెక్ట్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మేము ఎవ్రీ వీక్ కూడా ఒక ఫ్రీ డెమో ఇస్తున్నాం మేడం. అందుకోసం డైరెక్ట్ మీ క్లాస్లోకి రమ్మని ఎవరికి చెప్పాం. ఎందుకంటే డెమో వినండి ఫస్ట్. ఆ డెమో నచ్చితేనే రమ్మంటాం. మేము ఫస్ట్ ఒక డెమో క్లాస్ ఇస్తాం. ఇలా ఉంటుంది సిస్టమ్. మీకు కోరుకున్న కోరికను మేము రియల్ చేయడానికి కోసం మేము ప్రతి 1 అవర్ మీకు ట్రైనింగ్ ఇస్తాం. కొన్ని 100,000 మందికి ఇప్పటివరకు మేము ట్రైనింగ్ ఇచ్చడం జరిగింది. కొన్ని 100,000 రిజల్ట్స్ మాకు వచ్చాయి. సో రండి, మాతో పాటు ప్రయాణం చేయండి, సక్సెస్ అవుదాం. సో డెఫినెట్లీ అండి, మంచి మంచి రేస్ వస్తాయండి హరిత గారు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. నేను ఫస్ట్ నుంచి చదివినప్పటి నుంచి కూడా చాలా గురువులను కలిశాను, చాలా కళాశాలకు వెళ్ళాను. కానీ ఇక్కడ ఏమంటే ఒక చిన్న విషయాన్ని మరీ చిన్న స్థాయిలోకి వెళ్ళి చెప్పడం అంటే అది అసలు మనస్ఫూర్తిగా చెప్తున్నాను గురుగారు. చాలా చాలా గ్రేట్. ఇక్కడ ఉన్న వాళ్ళే ఎంతమంది ఉన్నారో అందరూ కూడా కొన్ని కోట్లు ఇచ్చిన ఇటువంటి సబ్జెక్ట్ దొరకదు సార్. నేను చూశాను, ఒక చిన్న క్లాసు జస్ట్ 4 వర్డ్స్ చెప్తారు, దానికి 40,000 పెట్టానండి నేను. మా మిస్సెస్ అడిగితే ఏమనిందంటే, ఇంత డబ్బులు ఎందుకు పెట్టావు, నువ్వు దానికి పోవాల్సి వచ్చిందా అని అడిగింది. కానీ ఈ క్లాస్కి వెళ్ళినప్పటి నుంచి ఎన్ని గంటలకు లేస్తున్నావు, చేస్తున్నావా లేదా అని అడుగుతుంది సార్. నిజంగా చాలా సూపర్ గురుగారు. ఈ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు, డియర్ ఫ్రెండ్స్, మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మా గురువు గారు నిజంగా పూర్వజన సుకృతం. మనకు దొరికిన ఈ గురువు గారిని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా అటువంటి గొప్ప గురువు దొరికినాడు. నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు గురువు గారు మీకు. మీరు ఇలాంటివి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువు గారు. థ్యాంక్ యూ.